చెప్తారు. వాళ్ళు బాధలో వచ్చినారు అనేటువంటి వాళ్ళని ఇంకా బాధ పెడతారు. దేవుని మందిరాన్ని విడిచిపోయి చాలా మంది, నేను చాలా సంఘాలకు వెళ్తే కొంతమంది వచ్చి చెప్తారు, అన్న ఎంతో బాధలో నేను అన్ని కుటుంబం నుంచి రక్షణ పొంది వచ్చాను, ఎంత బాధలో ఉంటే వీళ్ళు నన్ను ఇంత ట్రబుల్ చేస్తున్నారు దేవుని మందిరంలో కొంతమంది అంటారు. చాలా బాధ అనిపిస్తుంది. దేవుని మందిరంలో ఎలాగ ఉండాలంటే యోనాతాను దావీదుల్లాగా ఉండాల. యోనాతాను దావీదును ఆదరించెను అని రాయబడింది. చూడండి, 1 Samuel 23:17 అండి. 1 Samuel 23:17. 1 Samuel chapter 23 verse 17. నీవు ఇశ్రాయేలుకు రాజు అగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసిన అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచెను. వాట్ అ బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్ దిస్ ఈస్. ఎలాంటి చక్కని పాలిభాగత్వం కదా. దేవుని బట్టి అతన్ని బలపరిచినాడట. దుఃఖంలో ఉన్నటువంటి వాడిని దేవుని ఇంట్లో ఒకరికొకరు చేయాల్సింది ఇదే. చాలా సంవత్సరాల తర్వాత యోనాతాన్ చనిపోయిన తర్వాత ఇదే మాట ఖచ్చితంగా దావీదు వాడతాడు, తెలుసు కదండి. ఏం మాడతాడు? యెహోవాను బట్టి నేను దయ చూపించుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? 2 Samuel 9:1. దేవుని బట్టి దయ చూపించాడు యోనాతాను. దావీదు కూడా దేవుని బట్టి అతని బలపరచను, కుమారుని బలపరిచినాడు. దీన్ని ఏమంటారంటే మ్యూచువల్ ఎడిఫికేషన్. చూడండి, అదే మాట రాయబడింది మనకి. మొదటి తెస్సలోనిక 5:11 అండి. 1 Thessalonians 5:11. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 1 Thessalonians 5:11. కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాబుద్ధి కలగజేయుడి. ఒకరినొకడు ఆదరించాలా. సో ఈ బెత్లెహేం వాళ్ళు గుంపుగా కూడా వచ్చారు. దేనికంటే ఒకరినొకరు ఆదరించడానికి వచ్చారు, కానీ గాయాలు రేపడానికి కొరకు, పుండు మీద ఉప్పు వేసేదాని కొరకు రాయలేదు. ది కేమ్ ఇన్ ద రైట్ మేనర్. సెకండ్లీ, ది కేమ్ ఫర్ అ రైట్ కాజ్. కంఫర్ట్ చేయడానికి వచ్చారు. మూడోది,